డే 1 ప్రీపోల్ ఓటింగ్ ట్రెండ్స్. సో ఒక అన్అఫిషియల్ పోల్స్ ఒక 10-12 ఉంటే సో దాంట్లో ఒక 6 పోల్స్ లో కళ్యాణ్ లీడ్ లో ఉన్నాడు అండ్ ఒక 4 to 5 పోల్స్ లో తనుజ గారు లీడ్ లో ఉన్నారు. దట్ మీన్స్ మెజారిటీ పోల్స్ లో కళ్యాణ్ లీడ్ లో ఉన్నాడు. సో కాబట్టి కళ్యాణ్ టాప్ 1 లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్ లో తనుజ గారు ఉన్నారు. అఫీషియల్ పోల్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య గట్టి ఫైట్ జరగబోతుంది. వీళ్ళిద్దరికి క్లోజ్ మార్జిన్ తోటి ఓటింగ్ జరుగుతుంది. మనం ఏదైతే యూట్యూబ్ పోల్స్ చూస్తామో దానికంటే బెటర్ గానే అక్కడ చాలా క్లోజ్ మార్జిన్ తో ఓటింగ్ జరగబోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ప్లేస్ లో వచ్చేసరికి ఇమాన్యుల్ ఉన్నాడు. ఇమాన్యుల్ ఆ నెక్స్ట్ ప్లేస్ లోకి వచ్చి డెమోన్ ఉన్నారు. వీళ్ళిద్దరికి బయట కూడా చాలా క్లోజ్ ఓటింగ్ జరుగుతుంది. 5 to 6% ఓటింగ్ జరుగుతుంది. సో బట్ కొంచెం లీడ్ లో అన్ని పోల్స్ లో ఒక 9 పోల్స్ లో దగ్గర సో ఇమాన్యుల్ లీడ్ లో ఉన్నాడు కాబట్టి సో థర్డ్ ప్లేస్ లో ఇమాన్యుల్ ఉన్నాడు. సో కాబట్టి డెమోన్ పవన్ కూడా 4th ప్లేస్ లో ఉన్నారు. ఇంకా లాస్ట్ 5, 6, 7 ఈ 3 ప్లేసుల్లో సీనియర్లు ముగ్గురు కొట్టుకుంటా ఉన్నారు. బట్ లాస్ట్ వీక్ అఫీషియల్ పోల్స్ తోటి ఇక్కడ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే సో సంజన గారే లీస్ట్ లో ఉంటారు. బట్ అన్అఫిషియల్ పోల్స్ తోటి అన్అఫిషియల్ పోల్స్ లో ఏవైతే ట్రెండ్స్ లో తో కంపేర్ చేసుకుంటే సుమనన్న లీస్ట్ లో ఉన్నాడు. సో సంజన గారు బాటమ్ 2 లో ఉన్నారు. బాటమ్ 1 లో బర్నీ గారు ఉన్నారు అనమాట. సుమనన్న లీస్ట్ లో ఉన్నారు అన్అఫిషియల్ పోల్స్ లో. లాస్ట్ వీక్ అఫిషియల్ పోల్స్ లో సంజన గారు లీస్ట్ లో ఉన్నారు వీళ్ళ ముగ్గురుతో కంపేర్ చేస్తే. ఇది డే 1 ఓటింగ్ ట్రెండ్స్ అనమాట. సో మీరు ఎవరికి ఓటేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. ఈ రీల్ లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. జై హింద్.